రామయ్య అనే ఒక నిరుపేద వ్యక్తి బజారులోకి నడుస్తూ ఒక ఖరీదైన బట్టల షాపు ముందు ఆగిపోయాడు. లోపల చూస్తే మెరిసిపోతున్న పట్టు వస్త్రాలు చూసి, నేను వీటిని ఎప్పుడూ కొనలేను, కనీసం చూసైనా ఆనందిస్తాను అనుకున్నాడు. కానీ సరిగ్గా అప్పుడే అతని వెనుక ఒక వింత పరిణామం చోటు చేసుకుంది. అదేమిటో తెలుసా? అతని పక్కనే ఒక మిఠాయి దుకాణం ఉంది. అక్కడ నుండి వస్తున్న నేతి మిఠాయి వాసన అతని మంత్రముగ్ధుని చేసింది. రామయ్య ఆ వాసనలో మునిగిపోయి మైమరిచి నిలబడిపోయాడు. సడన్గా షాపు యజమాని గట్టిగా అరుస్తూ రామయ్య చొక్కా పట్టుకున్నాడు. నువ్వు నాకు 10 రూపాయలు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశాడు. రామయ్య షాక్ అయ్యాడు. నేను ఏమీ తినలేదు, డబ్బులు ఎందుకు ఇవ్వాలి అన్నాడు. ఆ యజమాని వింత సమాధానం ఇచ్చాడు. నువ్వు మిఠాయి తినకపోవచ్చు, కానీ వాటి వాసన పీల్చుకున్నావు, ఆనందించావు కదా, ఆ ఆనందానికి 10 రూపాయలు చెల్లించు అని జనాన్ని పోగు చేశాడు. జనం కూడా ఏం జరుగుతుందో అని ఆశ్చర్యపోయి చూడసాగారు. పాపం రామయ్య దగ్గర 1 రూపాయి కూడా లేదు. కానీ సరిగ్గా అప్పుడే రామయ్య మెదడులో ఒక మెరుపు మెరిసింది. అతడు ఒక ప్లాన్ వేశాడు. రామయ్య తన జేబులో చెయ్యి పెట్టి తన దగ్గర ఉన్న కొన్ని చిల్లర నాణాల గలగలమని గట్టిగా ఊపాడు. ఆ శబ్దం విన్న యజమాని, సరే, ఇప్పుడు ఆ డబ్బును నా చేతిలో పెట్టు అన్నాడు. అప్పుడు రామయ్య చిరునవ్వుతో ఇలా అన్నాడు. అయ్యా, మీరు చేసిన మిఠాయి వాసన చూస్తేనే తిన్నట్లు ఎలా అవుతుందో, నా జేబులో ఉన్న డబ్బు శబ్దం వింటే ఆ డబ్బు మీకు చేతికిచ్చినట్లే లెక్క. ఆ దెబ్బతో షాపు యజమాని నోట మాట రాలేదు. చుట్టూ ఉన్న జనం రామయ్య తెలివితేటలకు మెచ్చుకొని చప్పట్లు కొట్టసాగారు. నీతి ఎంత క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఆందోళన చెందకుండా ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.